అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ లేచి నిలబడే ఛానల్. అసలు ఈ రోజు టాపిక్ ఏంటో మీకు తెలుసా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటంటే ఇది చాలా మంది చేసే ఒక కామన్ మిస్టేక్ అన్నమాట. ఒక పని పాట లేని ఒక సోమరిపోతుకి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎవరి జీవితం నాశనం అవుతుంది అనే టాపిక్ కోసం అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అమ్మాయిల తల్లిదండ్రులకి నేను సూటుగా అయితే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అసలు బాధ్యత అంటే ఏంటో తెలియని ఒక వ్యక్తి, తన కొడుకును తాను నింపుకోలేని ఒక వ్యక్తి, కష్టం అంటే భయపడిపోయే వ్యక్తి, తల్లిదండ్రుల మీదే ఆధారపడి జీవించి బతికే ఒక వ్యక్తి, కష్టం అంటేనే బద్దకమించే ఒక వ్యక్తి, బాధ్యత అంటే భయపడే ఒక వ్యక్తికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నేను అడిగిన మాటలు మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి నిజాయితీగా మీ మనస్సాక్షిని అడిగి చూడండి. పెళ్ళంటే ఇద్దరు జీవితాలు ఒకటవడం, అంతేగాని ఒక అబ్బాయికి ఉద్యోగం తెచ్చే పథకం కాదు. పెళ్ళంటే సోమరిని మార్చే ట్రైనింగ్ సెంటర్ కాదు. ఒక బాధ్యత లేని బాధ్యతగా మార్చే ఒక ప్రయోగశాల కూడా కాదు. చాలా మంది అబ్బాయిల తల్లిదండ్రులు చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే పెళ్లి చేస్తే మారిపోతాడు. అసలు ఎందుకు మారుతాడు? పెళ్లికి ముందు అసలు బాధ్యత ఏమీ లేకుండా తిరిగిన వ్యక్తి పెళ్లి చేసిన వెంటనే తన భార్యని బాధ్యతగా చూసేసుకుంటాడు. అదేనా మీరు నమ్మేది? మీ అబ్బాయి మారడం కోసం అనేసి ఒక అభం శుభం తెలియని అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేయడమే ఇప్పుడు మీ ఎయిమ్. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అబ్బాయి ఇప్పటి వరకు మీ మీ మాటే వినలేదు. ఎవరో తెలియని అమ్మాయి ఒక అమ్మాయి గొంతు కోసి మీరు తనని మ్యారేజ్ చేసేసి, ఇక్కడ నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. అసలు ఏంటంటే ఉద్యోగం అనేది లేకపోవడం వేరు, అసలు కష్టపడాలన్న ఉద్దేశం లేకపోవడం వేరు. ఉద్యోగం కోసం కష్టపడుతున్న ప్రతి యువకుడికి కూడా మనం అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ చాలా మంది ఉంటారు అసలు ఏం కష్టం పడకుండా తనకు వచ్చే భార్యే తన కోసం కష్టపడి తన కోసం డబ్బులు సంపాదిస్తుంది అనేసి చిన్నప్పుడంతా తల్లిదండ్రులు సంపాదించిన కష్టాన్ని తింటారు. మ్యారేజ్ తర్వాత నా భార్య కూడా నన్ను ఏ కష్టం లేకుండా పెంచుతుంది అనే వారి కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక కుటుంబం నిలబడాలంటే కేవలం ప్రేమ ఒకటి సరిపోదు, బాధ్యత కూడా కావాలి. ఒకరినొకరు గౌరవించుకునే సంస్కారం కావాలి. ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉండాలి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక బాధ్యత తెలియని కష్టపడకుండా ఉంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటన్నది ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా చర్చించుకుందాం. యువకులు, అబ్బాయిల యొక్క తల్లిదండ్రులు, అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అనేది తెలిస్తే ఫ్యూచర్ లో మీ అబ్బాయికైనా పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఒకసారి ఈ వీడియోని అయితే చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామా? చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే ఒక్కసారి పెళ్ళిందంటే ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టే అనేసి ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి నేను మిమ్మల్ని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. అప్పటి వరకు తన కోసం తనే బతకడు, తన కొడుకు నింపుకోవడం కోసం కూడా తను కష్టపడ్డు. అలాంటి ఒక వ్యక్తి బాధ్యత తీసుకోకుండా ఏం కష్టపడకుండా తన కొడుకుని తానే నింపుకోలేని ఒక వ్యక్తి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తే ఇప్పుడు తన కోసం ఆలోచిస్తాడా, లేకపోతే అమ్మో నాకు నా భార్య వచ్చేసింది కాబట్టి నేను తన కోసం వెళ్ళి కష్టపడిపోవాలనేసి ఆలోచిస్తాడా? ఒకసారి మీరే ఆలోచించండి. తన కోసమే తను ఇప్పుడు కష్టపడలేనోడు భార్య కోసం అసలు ఎలా మారతాడు అనుకుంటున్నారు? తను ఏ బాధ్యత తీసుకోకుండా ఏం కష్టపడకుండా ఇప్పుడు సరే మ్యారేజ్ చేసేసారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు అనుకోండి, వాడి కోసం కష్టపడుకోడు, భార్య వచ్చిన తర్వాత భార్య కోసం కష్టపడ్డు, వీళ్ళిద్దరి కోసం కష్టపడలేనోడు మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళ కోసం కష్టపడకుండా ఉంటే ఆ ఇల్లు ఎలా నిలబడుతుంది? ఫ్రెండ్స్, షికార్లు, సినిమాలు, తన ఫ్రెండ్స్, తన ఫోన్ అనుకుంటా తన లోకంలో తను ఉంటే ఇంకో వాడు తనకు వచ్చిన పిల్లల్ని ఎలా చూసుకుంటాడు? ఒక్కసారి మీరు ఒక అమ్మాయి కోణంలో కూడా ఒకసారి ఆలోచించండి. ఏంటంటే ఒక అమ్మాయికి పెళ్ళి అంటే చాలా కళలు ఉంటాయి. నాకు వచ్చే భర్త అలా ఉండాలి, ఎలా ఉండాలి, నన్ను అలా చూసుకోవాలి, నేను నా భర్తతో ఎలా ఉండాలనేసి చాలా అనుకుంటుంది. అలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసేసి తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన దగ్గర నుంచి భర్త కష్టపడకుండా ఇంటి మీదకి అప్పుల వాళ్ళు వచ్చి ఇంత ఇవ్వి అంత ఇవ్వి నీ భర్త చేసే ఎంత కావాలి అంత కావాలని అడుగుతుంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయిల కోసం వాటి కోసం తన కష్టపడి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటే అసలు అమ్మాయి పరిస్థితి ఏంటో చెప్పండి. కానీ కొంచెం మంది మీలో కూడా కొంచెం మంది అడగచ్చు, అమ్మాయి కూడా ఉద్యోగం చేయొచ్చు కదా అని. అవును, భార్య ఉద్యోగం చేయొచ్చు, కానీ భార్య మాత్రమే ఉద్యోగం చేస్తూ భర్త ఉద్యోగం చేయకుండా తను సంపాదించే దాని మీద తను బతకడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని అయితే చాలా తప్పనే చెప్తాను నేను. ఎందుకంటే మ్యారేజ్ ముందు తను ఎంత కష్టపడకపోయినా అసలు ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అప్పుడు తన ఒక్క లైఫే. కానీ మ్యారేజ్ తర్వాత కూడా తను ఎలా ఉంటారంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఒకసారి. అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లికి ముందు ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తారు, తను ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తాడు, జీతం ఎంత అనేసి అడుగుతారు. కానీ
ఒక్కరైనా తనకి బాధ్యత ఉందా నిజంగా అనేసి ఎవరైనా అడుగుతున్నారా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు జీతం తగ్గొచ్చు, ఉద్యోగం కూడా మారిపోవచ్చు, లేదంటే ఆ ఉద్యోగం నుంచి తీసేయచ్చు. అయినా కానీ నిజంగా కష్టపడే తత్వం ఉన్న మనిషి అయితే ఆ ఉద్యోగం పోయినా గానీ తను ఏదో ఒక పని చేసి అయితే కష్టపడతాడు. అదే ఒక సోమరిపోతుని ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు తన జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అబ్బాయిల తల్లిదండ్రులు మీరు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తనని లెగిరా, కష్టపడరా, ఏదైనా పనికి వెళ్ళిరా అని మీరు చెప్తేనే వినని ఒక వ్యక్తి ఎవరో ఒక అమ్మాయిని అభం శుభం తెలియని ఒక అమ్మాయిని తీసుకొచ్చి తనకిచ్చి పెళ్లి చేసేస్తే అప్పటి వరకు పడుకుని లేవలేని ఒక వ్యక్తి పదైనా బెడ్ నుంచి లేగలేని ఒక మీ అబ్బాయి అమ్మో నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను ఈ రోజు మార్నింగ్ లేచేసి నేను తన కోసం అయితే కష్టపడి తను నేను పోషించాలని ఆలోచిస్తాడని ఎలా అనుకుంటున్నారు అసలు? కాబట్టి ఒకసారి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అప్పటి వరకు బాధ్యత అంటే తెలియని ఒక వ్యక్తి జీవితంలోకి ఒక అమ్మాయిని తీసుకురావడం ద్వారా మీరు 2 జీవితాలను నాశనం చేసేస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి మ్యారేజ్ తర్వాత ఆటోమేటిక్ గా పిల్లలు లేకపోతే ఒక బాధ, పిల్లల్ని కనకపోతే కన్నా దగ్గర నుంచి వారి బాధ్యత కూడా ఇంకా ఆ అమ్మాయి మీద పడుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీరు మీ అబ్బాయి నిజంగా స్థిరపడగలడు, తను ఏదైనా సాధించగలడు అని నమ్మితేనే మీ అబ్బాయికి పెళ్లి కోసం ఆలోచించండి. అబ్బాయిలు ఇది తల్లిదండ్రులు ఏంటంటే మీకు మ్యారేజ్ చేస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ గా ఉంటది అనేసి వాళ్ళు ఆలోచించి వాళ్ళ యొక్క బాధ్యతను తీర్చుకోవడం కోసం అయితే మీకు పెళ్లి చేస్తారంటున్నారు. కానీ నిజంగా చేసుకునే వాళ్ళకి నీకు ఉండాలి కదా. నేను నిజంగా నా లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తే నేను తనని బాధ్యతగా చూసుకోగలనా, తనకి నేను ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నేను తనని కనీసం తన నిత్యావసరాలన్నా తీర్చగలనా అనేసి ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మా అమ్మ చేసేసుకున్నానంటే మీ అమ్మ దగ్గరుండి మెడలో అయితే తాళి కట్టించలేదు కదా. కాబట్టి ఒకసారి మీరు కూడా మీ మనసాక్షిని అడగండి. నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి వేరే వాళ్ళ లైఫ్ లోని నా లైఫ్ లోకి వచ్చినా కానీ నేను వాళ్ళని చూసుకోగలను అని మీరు నమ్మిన రోజే పెళ్లి దగ్గరికి వెళ్ళండి. అంతేగాని మీరు అప్పటివరకు ఏం పని చేయకుండా పెళ్లి అనేది అవసరం కాబట్టి మీ అమ్మ వాళ్ళు చేస్తున్నారనేసి చేసేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాబట్టి కొంచెం ఒకసారి ఆలోచించండి. అసలు సోమర్తనం వల్ల ఎలా ఉంటుందంటే ఒక ఇంట్లో తన యొక్క భర్త ఏ పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఎలా ఉండడం వల్ల ఫస్ట్ బానే ఉంటుంది. మ్యారేజ్ తర్వాత ఒక 6-7 మంత్స్ ఏంటంటే తను ఏ పని చేయడు, ఏం కష్టపడ్డనేసి తన మనసులో తను అనుకుంటుంది. కానీ కొన్ని నెలల తర్వాత అద్దెంట్లో ఉన్నట్లయితే ఆ ఇల్లు అద్దె కట్టమని వస్తుంటారు. కరెంటు బిల్లులు, టీవీ బిల్లులు, ఇంకా పిల్లలు పుట్టేస్తే వాళ్ళ చదువులకి బిల్లులు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ బిల్లులు, ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి తనకి ఎలా ఉంటుందంటే ఇంకా తను ఏది సాధించలేడు, నేనన్నీ ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో తనైతే ముందుకు సాగుతుంది. కానీ తను చేస్తుంది కదా అనేసి నువ్వు మొత్తానికి విశ్రాంతి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఏంటంటే ఒక కుటుంబం యొక్క బాధ్యత ఏంటంటే అందరూ కలిసి పంచుకుంటేనే అది కుటుంబం అవుతుంది. అలా కాకుండా మొత్తం బాధ్యత అంతా ఒక్కదాని మీదే వేసేసి నువ్వు ఇంకా దాంతో సంబంధం లేదనేసి వదిలేస్తే ఇంకా నీకు గౌరవం ఎలా వస్తుంది? ఒకసారి ఆలోచించు. తను చేస్తుంది కదా అనేసి నువ్వు వదిలేకు. ఎందుకంటే నువ్వు కూడా నీ యొక్క బాధ్యతను పెంచుకో. ఒకవేళ తను ఉద్యోగం చేస్తుందా, ఇంట్లో పిల్లల్ని ఇంటి పని నువ్వు చూసుకో, లేదా నువ్వు కూడా తనతో పాటు కష్టపడు. అలా కాకుండా తనే చూసుకుంటది, ఉద్యోగం చేసి వచ్చిన తర్వాతే నాకు వండి పెట్టాలని నేను అప్పుడే తినాలి అన్న ఇదిలో ఉండకు. ఎందుకంటే ఉద్యోగం అనేది రాకపోవడం వేరు, అసలు ఏ పని చేయకుండా కష్టపడకుండా ఉండడం వేరు. ఇప్పుడు సపోజ్ చాలా మంది అంటుంటారు ఒక రోజు డ్యూటీకి వెళ్తుంది, 2వ రోజు అలసిపోయి పడుకుంటుంటదని. కానీ అది సోమరిపోతు అవ్వదు. ఎందుకంటే ముందు రోజు బాగా కష్టపడింది కాబట్టి ఆ నెక్స్ట్ డే తనకు ఓపిక లేక తను రిలాక్స్ అవుతుంది. అంతేగాని అది సోమరిపోతనం అవ్వదు. ఇది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డైలీ పని చేసే వ్యక్తి ఒకసారి సెలవు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ అస్సలు కష్టపడకలేని వ్యక్తి ఇంక మొత్తానికే లేకపోవడం అనేది సోమరిపోతనం అవుతుంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలన్నది నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పుడు నేను ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులను అయితే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు మీ అమ్మాయికి మ్యారేజ్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ అడుగుతారు. తనకి సొంత ఇల్లు ఉందా, లేదంటే అప్పులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే తనకి ఎంత భూమి ఉంది, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, జీతం ఎంత వస్తుంది అనేసి ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. మీరు అడగడం అయితే తప్పులేదు, కానీ ఓన్లీ ఇక్కడతోటే ఆపేస్తున్నారు. కానీ నిజంగా అప్పుడు మీరు అడగాల్సింది ఓన్లీ ఈ క్వశ్చన్స్ మాత్రమే కాదు, అతను జీతం ఎంత వస్తుందనే వదిలి అనేసి ఇవన్నీ అడుగుతారు కదా. అలాగే తన కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటాడా, లేదంటే తనకు కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తాడు, తల్లిదండ్రులకు గౌరవం ఇస్తాడా, లేకపోతే ఇంట్లో అక్క చెల్లెలకి గౌరవం ఇస్తాడా, ఇవి కూడా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఒక మనిషి యొక్క జీవితం ఏంటంటే ఓన్లీ డబ్బు ద్వారా అన్ని సమస్యలు కూడా మనకి పరిష్కారం అవ్వవు. కొన్నిటికి మ్యారేజ్ అంటే చాలా బాధ్యత అవసరం.
నిజంగా ఆ వ్యక్తికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల తను బాధ్యతగా ఉండి తనని బాగా చూసుకుంటాడా లేదా అనే విషయాన్ని కూడా మీరు ముందు తెలుసుకోండి. కానీ చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు. ఇప్పటివరకు అయితే ఏం పని చేయలేదు, కానీ పెళ్లి తర్వాత అయితే అన్ని నేర్చేసుకుంటాడు, రేపు నుంచి పనికి వెళ్ళిపోతాడు అంటారు. అదేమన్నా అప్పటి వరకు పని చేయలేని ఒక వ్యక్తి ఆ టైంకి వెళ్ళి పని చేసేస్తాడంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అప్పటి వరకు కష్టపడకుండా ఉన్న వ్యక్తి ఒకేసారి పని చేస్తాడంటే అది నమ్మే విషయమేనా? కాబట్టి ఒకసారి మీరు కూడా మీ అమ్మాయి పట్ల బాధ్యతగా ఉండండి. ఎందుకంటే జీతం, డబ్బు ఇవే మనకి కూడైతే పెట్టవు. ఇది మనం ఏదన్నా దాంతో పాటు బాధ్యత అనేది ఇది చాలా అవసరం. ఒక అమ్మాయిని మన అమ్మాయిని వేరే ఇంటికి పంపిస్తున్నామంటే వాళ్ళు నిజంగా బాధ్యతగా ఉంటున్నారా, తనకి ఏదన్నా కష్టం అయితే తన అండగా ఉంటాడా అనేసి ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు లక్షల జీతం వచ్చేసినా తనకి కోపం వచ్చినప్పుడు ఎవరిని పట్టించుకోకుండా వదిలేస్తున్నాడంటే ఇంకా అప్పుడు అలాంటి వ్యక్తికి చేసిన అనవసరమే కదా. అలాగే ఏదన్నా కష్టం వస్తే తను ఎదుర్కోగలడా లేకపోతే భయపడిపోయి పారిపోతాడు, ఇవి కూడా అడగాలి. ఎందుకంటే చాలా మంది చిన్న కష్టం వచ్చేసరికి ఇంకా ఇల్లు వదిలేసి పోతుంటారు. అలాంటి వ్యక్తి ఒక కుటుంబాన్ని అలాంటి వ్యక్తికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల నష్టపోయేది మీరే. కాబట్టి ఒకసారి మీరు మ్యారేజ్ చేసేటప్పుడు ఒకసారి కనుక్కోండి. అబ్బాయిలు మీ వయసు 20 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, లేకపోతే 30 అయినా ఉండొచ్చు. కానీ మీరు మ్యారేజ్ చేసుకుంటే నాకు ఒక ఫ్యామిలీ వస్తుంది, తర్వాత నేను వాళ్ళతో హ్యాపీగా ఉంటాను అనేసి మీకు కూడా కళలు ఉంటాయి. కానీ మీరు జస్ట్ పెళ్లి చేసుకోవడం వరకునే కళలు, కానీ తర్వాత వాళ్ళ యొక్క బాధ్యతను మర్చిపోతానంటే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకునే ముందు ఒకసారి అద్దంలో నుంచి మీకు మీరే అనుకోండి, నా లైఫ్ లోకి ఏదైనా అమ్మాయి వస్తే తన కళలో నీరు రాకుండా నేను చూసుకోగలనా, లేదంటే రేపొద్దున నాకు పిల్లలు పుడితే వాళ్ళకి ఏదైనా అవసరం అయితే నేను వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికన్నా నా ఖర్చులు నేను భరించగలనా, లేదంటే నేను ఏమి చేతకాలనా అనేసి ఒకసారి అయితే ఆలోచించండి. అప్పుడే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, మీకు నిజంగా మ్యారేజ్ అవసరమా లేకపోతే ఇంకా టైం పడుతుందా అని. ఏంటంటే ఇప్పుడు సోమర్థనం అనేది మీ ఒక్కరితోటే పోదు. ఇప్పుడు మీరు ఉదయమే లేచి కష్టపడి మీ పిల్లల కోసం మీరు ఏదైనా కష్టపడి వాళ్ళకి ఉన్నత చదువులు చదివించి వాళ్ళకి అవసరాలన్నీ తీర్చారనుకోండి, మా డాడీ నాకు ఇలా చేస్తున్నారు అనేసి మీ మీద గౌరవం పెరుగుతుంది. అదే మీరు ఏ పని చేయకుండా మీరు సోమరుగా ఉండి వాళ్ళు ఏం కావాలన్నా నేను తర్వాత చూస్తాను లేదా అనేసి మీరు ఏ పని చేయకుండా ఇంట్లో సోమరుగా అలా పడుకోవడం ఉండడం ద్వారా మీ కుటుంబంలో మీ గౌరవం తగ్గడంతో పాటు మీ యొక్క పిల్లలు చిన్న చిన్న ఆశలు కూడా నెరవేర్చుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా పని చేస్తేనే మీ ఇంటికి గౌరవం. కాబట్టి చిన్నదో పెద్దదో ఏదైనా చిన్న పని అయినా కానీ స్టార్ట్ చేయండి. ఏంటంటే ఈ రోజుల్లో అస్సలు ఏ పని చేయకుండా నా కోసం ఉద్యోగం ఎదుర్కొంటా వస్తుంది అనేసి ఎదురు చూడటం కంటే దొరికింది చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేసుకోవడం ద్వారా ఏంటంటే మీ యొక్క విలువను మీరే కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేయడం అనవసరం, నా భార్య చేస్తుంది కదా నేను చేయడం అనవసరం, మా అమ్మ నాన్నలు కష్టపడుతున్నారు కదా నేను చేయడం అనవసరం అన్న బుద్ధితో మాత్రం ఉండొద్దు. చిన్నదో పెద్దదో మనిషి అన్నవారు ఏదో ఒక పని చేస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు ఆడది పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నా ఎవరు ఏమంటారు, కానీ ఒక మగాడు అంటే ఇంక ఈ సమాజం ఇంకా అలా తీర్చిదిద్దింది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాడు అంటే ఒక అమ్మాయి బాధ్యత నాది అనేసి స్వీకరించడమే కదా మ్యారేజ్ అంటేని. తన కోసం నేను నా జీవితాన్ని నేను నా పిల్లల కోసం నేను నా భార్య కోసం జీవిస్తాను అన్న ఒక హోప్ అయితే ఉండాలి కదా. కాబట్టి నిన్ను నమ్మి వచ్చిన ఒక అమ్మాయిని అయితే ఎప్పటికీ ఏడిపించడానికి చూడొద్దు. కాబట్టి నువ్వు చేసుకోవాలనుకుంటే ముందు నువ్వు ప్రశ్నించుకో, నా లైఫ్ లో ఒక అమ్మాయి వస్తే నేను తనకి ఏం చేయగలను, తన ఆశలు నేను నెరవేర్చగలనా, తనకి ఏమన్నా చిన్న చిన్న కోరికలు ఉంటే నేను వాటిని తీర్చగలనా, ఇవన్నీ కూడా నువ్వు ఒకసారి ఆలోచించుకుని అప్పుడైతే పెళ్లి దగ్గరికి వెళ్ళు. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇది నేను మిమ్మల్ని ఎవరినే ఉద్దేశించి చేసింది కాదు, లేకపోతే మిమ్మల్ని అవమానించడానికి చేసింది కాదు. ఒకటే ఏంటంటే మీరు కూడా మీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలనే కోరికతో మీ యొక్క బాధ్యతను మీరు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. చివరిగా అయితే నేను చెప్పాలనుకున్నది ఒకటే, అబ్బాయిలు మీరు నిజంగా మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ వైఫ్ ని మీరు చూసుకోగలరు అన్న నమ్మకం ఉంటేనే మీరైతే పెళ్లికి అయితే సిద్ధపడండి. ఇంకా అబ్బాయిల తల్లిదండ్రులారా, మీ అబ్బాయి అప్పటి వరకు సోమరపోతులా ఉండి నెక్స్ట్ డే పనికి వెళ్ళమంటే వెళ్ళడు. కాబట్టి మీరు ముందు నుంచి కూడా డబ్బు సంపాదించండి అనేసి నేర్పడం కంటే కూడా బాధ్యతగా ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి మీరైతే మీ అబ్బాయికి అయితే నేర్పించుకోండి. ఇంకా అమ్మాయిల తల్లిదండ్రులు మీకు చెప్పేది ఏంటంటే, ఒక అబ్బాయికి మీ అమ్మాయిని మ్యారేజ్ ఇచ్చి చేసే ముందు తనకి ఆస్తుందా, అంతస్తుందా, బిల్డింగ్ ఉందా, ఇల్లు ఉందా, అంత ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఇవన్నీ కంటే కూడా ముందు తనకు బాధ్యత ఉందా, తన కుటుంబ పట్ల నిజంగా బాధ్యతతో ఉంటున్నాడా, తన కష్టాన్ని ఎదుర్కొనే మనిషేనా అనేవి అడగండి. ఇంకా అమ్మాయిలు
మీరు కూడా పెళ్లి తర్వాత మీరు నచ్చినట్టు కోరడం కాకుండా ఒకవేళ మీ హస్బెండ్ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీరు కూడా వాళ్ళకి చేతిలా ఉండాలి. సో నేనైతే ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకున్నాను అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే అసలు ఒక అబ్బాయికి గౌరవం కావాలంటే కేవలం ఉద్యోగం ఒకటే సరిపోదు. కానీ తను ఎప్పుడైతే చిన్నదో పెద్దదో ఏదో ఒక చిన్న పనైనా చేసి కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటే రేపు పొద్దున్న ఏంటంటే మా నాన్న కష్టపడి మమ్మల్ని చదివించాడు అన్న ఒక మాటతో ఏంటంటే ఒక అబ్బాయికి జీవితంలో అది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. అలా కాకుండా మా నాన్న తినేసి సోమరపోతులా ఉంటాడు అన్న మాట ఏ బెడ్ నోట్ అంటే ఇప్పుడు వచ్చి ఎప్పుడు రాలేదు. కాబట్టి నీ విషయంలో కూడా ఆ మాట రప్పించుకోకు. ఎందుకంటే ప్రతి పిల్లలకు కూడా తండ్రి హీరో. అలాంటి తండ్రి స్థానంలో ఉండి నువ్వు ఈ రోజు ఈ సోమరపోతులా పడుకుని ఉండి నీ పిల్లల కోసం నువ్వేం కష్టపడకుండా ఉంటే రేపు పొద్దున్న వాళ్ళకి నువ్వు రోల్ మోడల్ ఎలా అవుతావు? కనీసం వాళ్ళు మా నాన్న మా కోసం ఇలా కష్టపడుతున్నారా అని చెప్పుకునే అవకాశం అన్నా నువ్వు నీ పిల్లలకైతే ఇవ్వు. అలాగే మీ భార్యకు కూడా నువ్వు గౌరవం ఇవ్వడం నేర్చుకో. కష్టపడుతుంది కదా అనేసి తనని చులకనగా చూడడం అనేది చేయకు. కాబట్టి పిల్లలు ఏదన్నా కానీ నీ నుంచే నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా గౌరవంగా ఉండడం నేర్చుకో. మరి ముఖ్యంగా బాధ్యత అనేది ఒకసారి అలవాటు చేసుకో. ఎందుకంటే కావాలంటే ఇప్పుడు డబ్బు ఈ రోజు లేదు, రేపు పొద్దున్న సంపాదించవచ్చు. ఏ పని చేసినా డబ్బు అనేది వస్తుంది. కానీ గౌరవం అనేది ఏంటంటే నువ్వు బాధ్యతగా ఉన్నప్పుడే నిన్ను 10 మంది గౌరవిస్తారు. కాబట్టి బాధ్యతగా ఉండడం నేర్చుకో. చివరిగా నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక పని అయితే చేసుకుని బాధ్యతగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నీ కుటుంబం అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతగా ఉండడం నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నవైతే నేను చెప్పానని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీకు మిస్టేక్స్ ఉన్నా లేదంటే కరెక్ట్ గానే ఉన్నా మీకు ఏ విధమైన ఆలోచనలు వచ్చినా కానీ నాకైతే కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి మీ యొక్క ఆలోచనని. అలాగే ఇలాంటి జీవితాన్ని మార్చే మరిన్ని అంశాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.